చేసి అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశం, ఈ దినమున నేను సజీవుడనై. ఈ దినమున నేను సజీవుడనై. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము చదువు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఈ దినమున నేను సజీవుడనై. సజీవులే కదా నువ్వు స్తుతించుదురు అని చెప్పి ఈ 38వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ వచనంలో కూడా మనం గమనిస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా చూస్తాడు. హిజ్కియా మరణకరమైన రోగము చేత బాధపడుతున్నప్పుడు, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కపెట్టుకొను అని దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా హెచ్చరించాడు. తదుపరి దేవుని కృపను బట్టి అతని యొక్క ఆయుష్ పొడిగించబడింది. 15 సంవత్సరములు ఆయుష్ దేవుడు అతనికి ఇచ్చాడు. అప్పుడు రాసిన కీర్తనలో మాట ఇది, ఈ దినమున నేను సజీవుడను. అనేక మంది మన కన్నుల ముందు ఎంతోమంది మరణించారు. ఈ వాక్యము చదువుతున్న వారందరూ ఈ దినమున సజీవులుగా ఉన్నారు. అందుకే సజీవులే కదా నన్ను స్తుతించి. అవును ప్రియులారా, దేవుడు నన్ను కూడా సజీవు లెక్కలో ఉంచాడు. ఒకప్పుడు మరణపు అంచుల నుండి, మరణపు లోయ నుండి, మరణ పాశము నుండి నన్ను తప్పించాడు. మరణ పాశము నుండి నన్ను తప్పించాడు. అందుకే నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. ఇక మనం గమనించినట్లయితే, సజీవులే కదా అని స్తుతించి 5-6 వచనాల్లో అదే చూస్తాం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నా. ఇంకా 15 సంవత్సరములు మన ఆయుష్ నీకు ఇచ్చాను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను అని చెప్పి, ఈ దినమున సజీవులుగా ఉన్నామంటే దేవుడు మన ఎంతో కృప చూపించాడు. దేవుడు నీ కన్నీటిని చూశాడని. హిజ్కియా ఎప్పుడో మరణించవలసిన వాడు, అయితే తన మరణము గురించి ప్రవక్త
హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు యెహోవా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ప్రార్థించాడు. దేవుడు అతని కన్నీటిని చూచి అతని ప్రార్థన అంగీకరించి ఆయుష్ పొడిగించాడు. ఈ దినమున సజీవులుగా ఉన్న వారందరి జీవితాల్లో కూడా ఇదే జరిగింది. ఒకవేళ వారు ప్రార్థించకపోయినా వారి పక్షంగా అనేకులు కన్నీటితో ప్రార్థన చేసిన ప్రార్థనను బట్టి ఈ దినమున సజీవులుగా 17వ వచనంలో గమనిస్తే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారచూసి నాకు నెమ్మది కలుగుటకు కారణమాయ. నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించు. నా పాపములను నీవు ప్రేమైన వాళ్ళ గమనించండి. ఈ దినమున సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క ప్రేమ నా మీద క్రమరించబడింది. హిజ్కియా వ్రాసిన కీర్తనలో ఎంత త్వరగా అతని యొక్క ఆయుష్ కోల్పోయేదో వ్రాశాడు. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చినని చెప్పేసి 10వ వచనంలో అంటాడు కదా. అంటే మధ్యాహ్నమే అతడు మరణించాలి, కానీ దేవుని తన ప్రేమ చేత అతని నాశనమును ఆ గోతి నుండి తప్పించబడ్డాడు. అందుకు హిజ్కియా స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క ప్రేమ వ్యక్తిగత జీవితాల్లో కృమ్మరించబట్టకు బట్టి ఈ దినమున మనం సజీవులుగా 19వ వచనంలో మనం చదువుకున్నాం కదా. సజీవులుగా ఉన్నామంటే నీవు దేవుని స్తుతించాలి. నేను కూడా దేవుని స్తుతించాలి. మృతులు దేవుని స్తుతించలేరు కదా, సజీవులే దేవుని స్తుతించగలుగుతారు. దేవుని నీవు మరి ఎక్కువగా స్తుతించాలనే ఉద్దేశంతో దేవుడు నిన్ను ఈ దినము వరకు కూడా సజీవునిగా ఉంచాడు కదా. ఈ దినము సజీవులుగా ఉన్న వారందరూ దేవుని స్తుతించాలి. అది మాత్రమే కాకుండా ఈ సత్యాన్ని తదుపరి తరముకు కూడా ప్రచురం చేయాలి. అవునయ్యా, ఇదిగో నేను సజీవునిగా ఉన్నాను, సజీవుడైనటువంటి ఆయన నన్ను బ్రతికించాడు, మరణ పాశము నుండి తప్పించాడు. ఆయన గొప్పవాడు, ఆయన ఎంతో ఉన్నతుడు, ఎంతో అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు అని మనం ఆయన స్తుతించవలసిన వారం కావు. ఆయన సజీవుడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణ 3వ దినమ మృత్యుంజయుడు లేచాడు. లేఖనముల ప్రకారం మృత్యుంజయుడు లేచాడు. అట్టి ఆయన మనం స్తుతించవలసిన వారం. అది మాత్రమే కాదు, తండ్రులు కుమారులకు ఈ సత్యమును తెలియచేయాలి. మన కుమారులకు కుమార్తెలకు తెలియచేయాలి. అయ్యా, అదిగో మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచాడు దేవుడు, మరణము నుండి, మరణ పాశము నుండి, అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించాడు, సజీవ లెక్కలు ఉంచాడు. ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచాడు. సజీవుడైన ఆయన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. మీరు కూడా దేవుని నమ్ముకొని ఆయన స్తుతించండి, గణపరచండి అని చెప్పేసి మనము
చెప్పవలసిన, ఆయన సత్యాన్ని చెప్పవలసిన వారం కాబట్టి దేవుడు నిన్ను నన్ను సజీవునిగా ఉంచాడంటే ఆ సత్యాన్ని మన పిల్లలకి, ఆ పిల్లల తరముల వారికి కూడా మనం చెప్పవలసిన వారం కాబట్టి ఈ దినమున సజీవుడనై అంటున్నాడు కదా. సజీవులే కదా స్తుతించేది. అవును, సజీవుడని బట్టి ఆయన మనం స్తుతించవలసిన వారముగా మనం అంటున్నాం. ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. అంతేకాదు ఆయన ప్రేమించాడు. అంతేకాదు సజీవ లెక్కలో ఉంచినందుకు హిజ్కియా ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. కాబట్టి నీవు నేను కూడా మనల్ని కూడా సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవుణ్ణి స్తుతించవలసిన వారం కాబట్టి ప్రార్థన చేసుకుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంది. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. హిజ్కియా మరణకరమైన రోగం నుండి తప్పించబట్టడానికి కన్నీటితో ప్రార్థన చేశాడు. అయ్యా, అతని స్థితిని చూశారు. అయ్యా, ఆయన ప్రేమించారు. అది మాత్రమే కాదు, సజీవ లెక్కలో ఉంచారు. కాబట్టి నేను స్తుతించినట్లుగా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లుగా ఆయన స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. దేవా తండ్రి, మమ్మల్ని కూడా నేటికి సజీవ లెక్కలో ఉంచినందుకై సజీవుడమైన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.